భారత్ వనితా టీవీ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కడప నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప శాసనసభ్యులు మాధవిరెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా స్థానిక రాయచోటి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద స్వచ్ఛతా హీ సేవ సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శివశంకర్తో పాటు కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీని కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను జరుపుకుంటున్నామన్నారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగా ప్రతిరోజు ఒక అంశంపై జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి మాట్లాడుతూ, దేశానికి అత్యంత అవసరమైనది స్వచ్ఛ భారత్ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 పేరుతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు వచ్చి ఒక మిషనరీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం పెంచి ప్లాస్టిక్ని రద్దు చేయాలన్నారు. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహిస్తూ రాయచోటి రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేయడం జరుగుతోందన్నారు. తొలుత స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీని కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రాయచోటి ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి ఊటుకూరు మీదుగా పులివెందల రింగ్ రోడ్డు వరకు కొనసాగి ముగిసింది. తదనంతరం కడప కన్వెన్షన్ హాల్ వద్ద జిల్లా కలెక్టర్ శివశంకర్తో పాటు కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాసులు రెడ్డి మొక్కలు నాటి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్ ఓవై నందన్, అదనపు కమిషనర్ రాకేష్ చంద్ర, డిఎస్డిఓ జగన్నాథ్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది, నేతలు తదితరులు పాల్గొన్నారు. తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి అవగాహన ఉండే చాలు మన సక్సెస్ అయినట్టే. కాబట్టి ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కాలువలో వేయకపోతే సొల్యూషన్ వచ్చేసినట్టే. మీ దగ్గర నుంచే కావాలా, మీరే మొదటి అడుగు మీరు బాగానే జరుగుతుంది. ఈరోజు 3 దినాల నుంచి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు పోవట్లే. చాలా ఏరియాలలో నీళ్ళ మడుగైపోయింది, ఇళ్లలో పోతున్నాయి నీళ్లు. అన్నిటికీ కారణం ఏంటంటే మనం తిన్న కూల్ డ్రింక్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, మనం షాప్ నుంచి తెచ్చుకున్న చిన్న కూరగాయల ప్యాకెట్లు కానీ వాటర్ ప్లాస్టిక్ సామాన్లు అంతా తీసుకుపోయి మన ఇంటి బయట పాపము అన్నాడు లెక్క కాలువలు ఉన్నాయని వాటిని వేసేస్తున్నాం. ఆ కాలువలు మీ ప్లాస్టిక్ సామాన్లు మీకు సంబంధించిన ఇంట్లో చెత్త చెదారం వేయడానికి మాత్రం కట్టలేదు. వాటి యొక్క పని ఏంటంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్ ని మన దగ్గర మడుగు కాకుండా మనను శుచి శుభ్రంగా ఉంచడానికి నిర్మించుకొని మన కోసం నిర్మించుకొని ఆ నీళ్లు కార్యక్రమం చేయమని చెప్పి మనకి 17th సెప్టెంబర్ నుంచి మనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనం అన్ని కడప జిల్లా అంతా కూడా బాగా చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మన కడప నగరంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా వినూత్నంగా ప్రతిరోజు ఒక వినూత్న కార్యక్రమాలతో ప్రజల అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా మనం ఈ ర్యాలీ కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన స్కూల్లో, మన ఫ్రెండ్స్ తోటి, మన బంధుమిత్రులు అందరితో కూడా ఈ స్వచ్ఛత సేవ గురించి మాట్లాడుతూ మన వరకు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా అందరూ గ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు కానీ మన శ్రీనివాస్ గారు కానీ చెప్పారు. సో ఇది మనతో స్టార్ట్ చేస్తే ముందు మన పరిసరాలు, మన ఇల్లు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటే మన వీధులు బాగుంటాయి, మన వీధులు బాగుంటే మన గ్రామం కానీ మన వార్డు కానీ బాగుంటుంది.
మన వాటర్ బాగుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుంది. ఇది మన అందరం కూడా మనం గ్రహించి మనతో మనం స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరం కూడా కోరుతున్నాను. మన అందరికీ తెలుసు, కానీ తెలిసినా సరే చిన్న చిన్న తప్పులు చేసుకుంటాం. దానికి మాధవ్ గారు చెప్పినట్టు మనం అంతా ప్యాక్ చేసి ఇంట్లో ఎవరు లేదు చూడలేదు కదా అని చెప్పి దాన్ని కాలంలో వేయటం, లేదా పక్కింట్లో వేయటం, లేదా వీధిలో తీసేయటం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీనివల్ల అది ఎక్యులేట్ అయ్యి అది చివరికి మనకి మన ఆరోగ్యానికి లేదా మనకి అది వినాశకానికి దారితీస్తుంది అన్నమాట. మీరు చాలా చోట్ల ఏమేమి జరుగుతుందో పర్యావరణంలో వాహనాన్ని కూడా చూస్తున్నారు. గతంలో ఏ విధంగా ఉష్ణోగ్రత పెరగడం కానీ, వర్షాలు పడవలసిన చోట పాడకూడని చోట పాడడం, ఇవన్నీ కూడా వాతావరణంలో భాగం. వీటికన్నింటినీ కూడా మన ఇంటిలో ఆ వీధిలో చేసే ఒక చిన్న పని ఒక కారణం అవుతుందని చెప్పి మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది అదే పని చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట.